సార్ నమస్తే అండి. మరి గెలిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అఘోరించారు, ఏడ్చారు. మొన్నదాకా ఈవీఎంలు అని చెప్పారు. ఇప్పుడు బ్యాలెట్ ఎలక్షన్ పెట్టారు కదా. బ్యాలెట్ ఎలక్షన్లో నువ్వు క్యాండిడేట్ని కూడా పెట్టలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. మరి చూశారు కదా మీరు, ఒక్కొక్కరికి ఆయన 80,000 మెజార్టీ వచ్చింది. ఆలపాటి రాజా గారికి పైన, మరి పేరారం రాజశేఖర్ గారికి 70,000 పైచిలకు వచ్చింది. ఇవన్నీ ప్రజలు ఆమోదం చేస్తేనే కదా. గతంలో 3 స్థానాలు మేము గెలిచామంటే 57% ఓట్లతో గెలిచాము. ఇప్పుడు మా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కానివ్వండి, చేసే అభివృద్ధి పనులు కానివ్వండి, సూపర్ 6 పథకాల అమలు కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వాన, పురంధేశ్వరి గారి నాయకత్వాన మరి ఈ కూటమి ప్రభుత్వం 65% ప్రజలు ఓటేశారంటే దీన్ని ఏమనాలి? ఏ విధంగా? గతంలో కూడా ఆయన ప్రభుత్వంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో 3 గెలిపించుకున్నాం, ఇప్పుడు 2 గెలిపించుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు అని అఘోరించాడు. వాళ్ళ క్యాండిడేట్లే లేరా? క్యాండిడేట్లే పెట్టలేని పార్టీ మమ్మల్ని విమర్శించడమా? క్యాండిడేట్లు పెట్టాలి కదా. ప్రజా తీర్పులో నిలబడాలా, పోటీ చేయాలా, గెలిపోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు. దానికి క్యాండిడేట్ని పెట్టకుండా రాయేసేస్తే దాన్ని ఎవరు కడుక్కోవాలా? మేము కడుక్కోవాలా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాకోర్టులో నిలబడు, ప్రజలు తేలుస్తారు, గెలిపో ఓటమో ఇస్తారు తీర్పు. దాంట్లో గెలవాలా, తెలుసుకోవాలి. మేము నిలబెట్టాము కూటమి తరఫున. ఈ గతంలో వచ్చిన 57% కంటే ఇప్పుడు 65% ఇచ్చారంటే మేము చేసే మంచి పనులేనే కదా, దానికే కదా. మరి నువ్వు బుధవారం వస్తావు, బెంగళూరు వెళ్తావు, 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ. నువ్వు బెంగళూరు బాబు అయిపోయావు, జగన్ బాబు. ఆంధ్రాలో లేదా నీకు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఓటు వేయలేదని బెంగళూరు పారిపోతావా? పులివెందుల ప్రజలన్నా వాళ్ళ కోసం అని ఉండవా? నీ ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుందని చెప్పి మొన్న గవర్నర్ ప్రసంగానికి ఓటు వేసుకోవడానికి, నీ పదవి కాపాడుకోవడానికి ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష పార్టీ గురించి కోర్టుకు వెళ్ళిన వ్యక్తివి నువ్వు. నీ ప్రభుత్వంలో రాజ్యాంగం అంటే ఏంటో మొత్తం తొంగలో దొక్కేసావు. అంటే మరి ముఖ్యంగా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి మేము ప్రతిపక్ష హోదా మేము ఇచ్చాము అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మాకు ఎందుకు ఎవరు ఇప్పుడని అడుగుతూ ఉన్నాడు. బయట జనం నవ్వుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చేదండి 23 స్థానాలు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. ప్రతిపక్ష రాజ్యాంగం ప్రకారం 18 సీట్లకి వస్తుంది. ఈయనకి ప్రజలు ఇవ్వలా, 11 సీట్లు ఇచ్చారు. అపోజిషన్ కూడా ఇవ్వలే. ఈయనకి ఇవ్వడానికి కోర్టుకు వెళ్ళాడు. ఏం తెలుస్తుందండి? ఇవ్వడానికి ప్రజలు ఇవ్వడానికి కోర్టు ఏం చేసిద్ది? నిన్ను ఏమనుకోవాలి? తొక్కులకు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలా? నీ పరిపాలన అంతా ఇంత అస్తవ్యస్తంగా ఉంది. నువ్వు ఇప్పటికైనా మారి పని చేయాలని ఈ రాష్ట్ర ప్రజలకు పెట్టిన దౌర్భాగ్యం 2019, 24 ఆ కాలాన్ని చూశారు బాబోయ్ ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్పి నిన్ను ఇష్యూరు పారేశారు బంగాళాఖాతంలో, నిన్ను నీ పార్టీని. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. అంటే వైసీపీ నాయకుల్ని పోసాని మురళీకృష్ణను కానీ, వంశీని కానీ, గోరంట్ల మాధవన్ కానీ, ఇలా కొంతమంది వైసీపీ నాయకులు టార్గెటెడ్గా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏంటి సార్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? ఏమంటే తప్పు చేసిన వాడికి శిక్షించాలా? వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు. ఆ నేరాలు ఘోరాల మీద ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అయింది. ఇప్పుడే అల్లల్లాడి గిజగిజ కొట్టుకులాడితే ఏముంది? మేమేమైనా అక్రమంగా చేసామా? పోస్తానికి ఇష్టపడలే ఎన్నన్నాడు? గోరంట్ల మాధవ్ ఏమన్నాడు? జిప్పు తీసాడు. ఆడు మనిషేనా? మరి ఆడు వంశీ ఏం చేశాడు? దళితుడిని కిడ్నాప్ చేశాడు వంశీ. రాష్ట్ర పార్టీ కన్నతల్లి లాంటి రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేపించడం, తగలబెట్టడం, ఇవన్నీ ఊరని అరెస్ట్ చేస్తారా? నీకు ఊరని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఏమన్నా పిచ్చిదా రాజ్యాంగం? ఏమన్నా కళ్ళు మూసుకుంటారు. పోలీసు వ్యవస్థ, ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసు వ్యవస్థ దాని ప్రకారం చేసుద్ది. ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తారు? అదేం కాదు, వాళ్ళు భయం వేసి వాళ్ళు అప్పుడేదో మా ప్రభుత్వం 30 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చిన కోత కూశారు. దాన్ని చట్టాన్ని అధిగమించి ధిక్కరించి మాట్లాడారని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడతారు. ఎంతమంది సామాన్య ప్రజలు గొంతులు కోసారండి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎంతమంది దళితులను చంపారు, ఎంతమంది బీసీలను చంపారు,
ఎంతమంది మైనార్టీలను చంపారు, ఎంతమంది మహిళలు అయితే 30,000 మంది మహిళలు అడ్రస్ లేరు. దాన్ని ఏమన్నా ఎతికాడా జగన్మోహన్ రెడ్డి? ఏమయ్యారు? ఇవన్నీ నేరాలు ఘోరాలు కదా. ఈయన అరెస్ట్ చేయగలని ఊరిని అరెస్ట్ చేస్తారా? అసలు ఈ బెయిల్ రద్దు చేయాలి. ముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను రాలేనన్నావు, బెయిల్ మీద నడుస్తున్నావు. నీకు ఇప్పుడు అంత తీరుబాటు లేకుండా ఉన్నావా? నువ్వు నిజాయితీగా నిరూపించుకుంటే బెయిల్ రద్దు చేసుకొని జైలుకి వెళ్ళు. అది నీ గొప్పతనం. అంతేగాని నువ్వు తప్పులు చేసి రెడ్ బుక్ ఓపెన్ అయింది, చట్టం తన పని తాను చేసుకునేది. ఎవరైనా అక్రమం చేయదు. మీరు చేసిన అక్రమాలే చట్ట పరిధిలో శిక్షిస్తారు. అంటే అలాగే మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నారా లోకేష్ను ఉద్దేశించి అంబటి రాంబాబు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా రియాక్ట్ అవుతారు? అంబటి రాంబాబు గారు చేసేదానికి అర్థమే లేదు. ఆయనకి ప్రజలు 89లో గెలిపించారు, 30 ఏళ్ళు ఇస్త్రీ పడేశారు. ఏదో 2019లో సాగు తప్పి కన్నులు ఒట్టపోయినట్టుగా సత్యన పిల్లలు ఇస్తే ఏడ్చాడు. అది కూడా కొద్ది మెజార్టీతో. దానికి ఇవాళ గెలవకుండా ఓడిపోకుండా ఎవరు ఉంటారు? లోకేష్ గారి గురించి 2029లో నువ్వు ఓడిస్తావా? నువ్వు ఓడిచ్చేది ముందు సత్యన పిల్లలు, నువ్వు గెలువు రేపు. మొన్న నువ్వు ఎంత 30,000తో ఓడిపోయావు. లోకేష్ గారు ఎంత గెలిచారు? 92,000తో గెలిచారు. ఆయన ఓడిపోయింది 19 ఎంత? 5,000తో. నువ్వు ఓడిపోయిందంతా 30,000తో. లోకేష్ గారు నేను అర్హత నీకుందా? అంబటి రాంబాబు ఖబర్దార్, నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పిచ్చి పిచ్చి కోతలు కూస్తే మీ సంగతి ప్రజలే తెలుస్తారు. లేకపోతే చట్టం తన పని తను చేసుకుపోయింది.